దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటికీ 14 అధ్యాయాలు కంప్లీట్ చేయటానికి దేవుడు కృపదయ చేశాడు. మరి ఈ దినము నుండి 15వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాము. 15వ అధ్యాయము మొదటి వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు ఆ శిష్యులతో మరి యొక్క ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత ఒక గొప్ప సంభాషణ చేయటం మొదలుపెట్టి అనేకమైన మర్మమైన విషయాలు, లోతైన అర్థమిచ్చే విషయాలను వారితో పంచుకుంటూ వస్తున్నాడు. ఆ నేపథ్యంలో ప్రభు ఇక్కడ ఆ కంటిన్యూటీలో మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ లో దీన్ని వైన్ అని రాస్తారు. ద్రాక్షవల్లి అనే పదానికి వైన్ అని మరి అక్కడ ట్రాన్స్లేట్ చేశారు. మామూలుగా లోకంలో కూడా వైన్ అమ్ముతారు. ఆ వైన్ కి మరి ఈ వైన్ కి తేడా ఏంటంటే కనుక ఆ వైన్ డబ్ల్యూ అనే అక్షరంతో మరి మొదలు పెట్టబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వైన్ వి అనే అక్షరంతో మొదలు పెట్టబడుతుంది. వైన్ అంటే ఇది ద్రాక్ష రసానికి సూచనగా, లేకుంటే మరి త్రాగేటువంటి ఆ యొక్క ద్రాక్షల మరి ఆ పండ్ల నుంచి తీసేటువంటి ఆ రసాన్ని కూడా మరి మరి వైన్ అనొచ్చు అంటారు వాళ్ళు. ఇక్కడ ప్రభు మరి ఇక్కడ పలికిన ఈ మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని పలికినప్పుడు అక్కడ వారు ఆ ద్రాక్ష మరి యొక్క తీగను మరి వారు ఇక్కడ వైన్ గా ఇక్కడ వాళ్ళు మరి ఆ యొక్క ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనము చూడగలము. నేను అంటే ఎవరిక్కడ మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయన ప్రవచనాత్మకంగా అక్కడ తన్ను తాను అభివర్ణించుకుంటున్నాడు. ఏమని? ద్రాక్షవల్లిని అని తన్ను తానుగా వారికి అర్థం చేపిస్తున్నాడు. అంటే ఈ యోహాను సువార్తికుడు ప్రభు యొక్క మరి అనేకమైన స్వభావాలను వెల్లడి చేస్తూ నేనే 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 అనే పదాన్ని తరచూ ఉపయోగించినట్లుగా మనం చూడగలము కదా. మరి నేనే మరి ఆ నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినట్లుగా నేనే అని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు యెహోవా మరి మోషేతో మాట్లాడతాడు. నిజంగానే అక్కడ ఆ మాటలు చూస్తే మోషే మరి మోషేని ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు ప్రభు. వెళ్ళమని చెప్తే అక్కడ మోషేకి సందేహం వస్తుంది. అయ్యా నేను వెళ్తాను, బానే ఉంది, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను గురించి ఏం చెప్పాలి అని ఒక సందేహం కలుగుద్ది ఆయనకి. ఇప్పుడు దేవాది దేవుడు మోషేతో సెలవిస్తాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను నా పేరేంటి? ఉన్నవాడను. నేను ఎవరై ఉన్నాను? ఉన్నవాడను, అనేవాడను, అనువాడను అనే మాట అది దేవుని పేరు కాదండి. చాలా సార్లు ఉన్నవాడని ఒక పదం చెప్పి అనువాడని ఒక పదం చెప్పి మా యొక్క చెప్తా ఉంటారు. కాదు, ఆయన ఉన్నవాడు అని అనువాడుగా పరిగణించబడతా ఉన్నాడు ఆయన. ఆయన ఐఆమ్ ద ఐఆమ్ అని చెప్తున్నాడు. ఉన్నవాడను, ఎల్లప్పుడు కూడా జీవించువాడను, ఎల్లప్పుడు కూడా ఉనికి కలిగి ఉన్నవాడనై ఉన్నాను, అనువాడనై ఉన్నానంటే మరి ఆ యొక్క ఉన్నవాడనై ఉన్నాను నేను అని ఇక్కడ ప్రభు మోషేతో చెప్పినట్లుగా, అంటే ఇక నేనే ఎల్లప్పటికీ ఉండువాడను, ఉన్నాను, ఉండబోతున్నాను, ఎప్పటికీ ఉంటాను. ఉన్నవాడను అంటే ఇక్కడ ఇది కంటిన్యూషన్ లో మరి మాట్లాడుతున్న మాట, ఎప్పటికీ మరి జీవించి ఉండేటువంటి మాట. ఇక ఆ మాటకు తిరుగులేనట్లుగా నేను ఎల్లప్పుడూ ఉన్నవాడను అని నువ్వు వెళ్ళి చెప్పు ఇశ్రాయేలుకి అని అక్కడ మోషేతో చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే ఈ ద్రాక్షావళి గురించి మరి ఇక్కడ మరి ప్రభు తను తాను వర్ణించుకుంటున్నాడు. తన తండ్రి ఎవరై ఉన్నారు? తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు కదా. ప్రభు ఎప్పుడు మాట్లాడినా కూడా తను, తనతో పాటు తన తండ్రి
ఆ తండ్రి పదం లేకుండా ఆయన అసలు ఎక్కడ సంభాషణ చేస్తున్నట్లుగా మనము చూడము, అవునా కాదా? తండ్రి 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 అని ఆయన నామాన్ని ఘనపరుస్తూ, వాళ్ళ తండ్రిని గొప్ప చేస్తూ, తండ్రి యొక్క విషయాలను బయలుపరుస్తూ, తండ్రి ఎవరు అనే ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే వ్యవసాయకుడు కదా. మన ఊర్లలో పొలం చేసేవాళ్ళు రైతులు, ఒక వ్యవసాయకుడు ఒక తోటను పండించేవాడు, ఆ తోటను కాచేవాడు, ఆ తోటను మరి బాగుగా మెయింటైన్ చేసేవాడు, ఆ తోటలో ఉన్న ఆ యొక్క చెట్లకి నీరు పెట్టేవాడు, ఆ తోట యొక్క సంరక్షణ తీసుకునేవాడు, ఆ ఆ తోటలో ఉన్న మరి యొక్క మొక్కలన్నీ కూడా చక్కగా ఎదగటానికి శ్రద్ధ వహించేవాడు. నా తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు, నేనేమో ద్రాక్ష నా తోటలో నాటబడిన ఒక మొక్కనై ఉన్నాను నేను. మరి ఇక్కడ నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, ఆ తోట అంతటిని మెయింటైన్ చేసే ఒక వ్యవసాయకుడు ఉన్నాడని ఇక్కడ ప్రభు తండ్రి గురించి చెప్తున్నాడు. అంటే తన యొక్క దైవిక స్వభావాన్ని ఆయన చెప్తూ, నేనే అని చెప్తూ ఇక్కడ తండ్రిని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాడు. తండ్రి ఒక కాపలాదారుడుగా ఉన్నాడు, మరి ఆయన ఆ తోటను పర్యవేక్షించేవాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ద్రాక్షావళి అనే పదం మనం చూస్తే గనక, మరి ఇక్కడ మనము విశ్వాసులు, దేవుని రాజ్యము లేకుంటే దేవుని ప్రజలను, మరి వారిని ఆ మరి ఆ తోటలో మరి ఆ ప్రభు ఒక్కడే ద్రాక్షావళి కాదు గాని మనమందరం కూడా అందులో ఇమిడి ఉన్నట్లుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ నిజమైన ద్రాక్షవల్లి యొక్క ఒక గుణలక్షణం గురించి మనం ఆలోచిస్తే, ఆధ్యాత్మికమైన జీవితము మరియు పోషణకు ఒక మూలాన్ని ఆ ద్రాక్షవల్లి కలిగినట్లుగా మనము చూడగలము. అంటే ఈ విశ్వాసులు అనేవారు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుతో కలిసి ఉండాలి. మరి నేను ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు అంటే గనక మీరు ఎలా ఉంటారంటే నా ద్రాక్షవల్లిలోని తీగలుగా ఉంటారని ఇక్కడ మరి ప్రభు మాట్లాడుతున్నట్లుగా చూడగలము. మరి యొక్క మరి ఈ విధంగా మరి ప్రభు చెప్తున్న ఈ మాటలు మనము చూస్తే గనక అసలు ద్రాక్షవల్లికి, ఇశ్రాయేలు జనాంగానికి అసలు మరి చాలా గొప్ప అనుబంధం ఉన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనము చూడొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి మరి అక్కడ పండే ఫలాలలో ప్రాముఖ్యమైనది ఏంటండి? ద్రాక్షాలు కదా. వాళ్ళు మరి ఆ 12 మందిని వేగువారిని కనానుకు వెళ్ళి చూసి రండి అని చెప్పినప్పుడు, మోషే 12 మందిని పంపించినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వస్తూ వస్తట ఒక పెద్ద ద్రాక్ష గెలని మూసుకొని వచ్చారట. అది ఎలా ఉందంట, ఇద్దరు వ్యక్తులు ఒక కావడి లాగా వేసుకొని ఆ ద్రాక్ష గెలని మరి ఆ కావడికి పెట్టుకొని తీసుకొని వచ్చారంట. అంటే ఇద్దరు వ్యక్తులు మోసుకొని వచ్చేంత అంత పెద్దగా ఉందన్నమాట ఆ ద్రాక్ష గుత్తి. మనకి ఎలా ఉంటది, ఏదో ఒక చిన్న మన చేతిలో పట్టేటంతగా, లేకుంటే మన ఒక జానడు పొడుగున్నటువంటి గుత్తులు మనకు కనిపిస్తాయి. కానీ అక్కడ ఒక మనిషి నిలువెత్తుండేటువంటి అంత పొడువు, అంత వెడల్పు, అంత గుత్తులు ఉన్నటువంటి ఆ గుత్తులతో నిండిన ద్రాక్ష ఫలాలు కలిగిన ఆ గుత్తిని వారు మోసుకొచ్చారంట. ఈ ద్రాక్షవల్లిని మరి దేవుడు మరి యొక్క పాత నిబంధన గ్రంథంలో 80వ అధ్యాయము కీర్తనల్లో ఈ విధంగా రాయించి ఉంచాడు. 8వ వచనం నుంచి చూస్తే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. హల్లెలూయా. ఇలాగున
మరి ఆ యొక్క మరి ఇస్రాయేలు జనమే ఒక ద్రాక్ష వల్లిగా పోలుస్తూ ఒక మరి ఇక్కడ అభివర్ణించబడినట్లుగా చూడగలము. అంటే ఈ యొక్క ఎలాగున ఈ యొక్క ద్రాక్షవల్లి ఎలాగున స్ప్రెడ్ అవుతుంది, ఎంత ఆ తీగలు ఎంత గొప్పగా వెళుతున్నాయి అంటే దేవదారు వృక్షములను ఆవరించినాయి అంట ఆ తీగలు కదా. యూఫ్రటిస్ నది వరకు అవి వ్యాపించినాయి అంట. ఇస్రాయేలు ప్రజలు ఆ కనానును స్వాధీనపరుచుకున్న తర్వాత వారంతా విస్తారంగా వ్యాపిస్తారని చెప్పేసి ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథకర్త ఇంకా అద్భుతంగా మరి ప్రవచనం చెప్తున్నాడు ఇశ్రాయేలు గురించి. ఆ ద్రాక్ష మరి తోట, ద్రాక్ష వల్లి గురించి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 1 నుంచి మనము చూస్తే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ మరి కీర్తనలో చెప్పబడిన మాట, ఈ ద్రాక్షవల్లి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? ఐగుప్తులోంచి తీసుకొచ్చి నాటాడంట. ఎక్కడ? కనానులో. ఐగుప్తులో నుంచి తన యొక్క ప్రజలను తోడుకొని వచ్చి కనానులో స్థిరపరిచాడని అక్కడ రాస్తున్నాడు. ఇది ఎలాగుందట? అది ఇష్టుడైన వాని గురించి మరి చెప్తున్నా అంట. ఎవరు ఆ ఇష్టుడైన వాడు ఎవరు అని అంటే గనక ఇస్రాయేలు జనాంగము, ఇస్రాయేలు ప్రజలు. ఆయనకి ఇష్టమైన ద్రాక్ష తోటగా అది ఎక్కడ నాటబడిందంట? సత్తువ గల భూమి మీద మరి ద్రాక్ష తోట నాటబడిందంట. అసలు ఎలాగున్న దాన్ని నాటాడని చూస్తే, ఆయన దానిని బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి ద్రాక్ష తోట గురించి 7వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట గురించిన ఈ సంభాషణ ప్రభు చెప్తున్నాడంటే ఇశ్రాయేలును ఉద్దేశించి ఆయన అక్కడ చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ ద్రాక్ష తోట ఏంటంటే గనక ఐగుప్తులో నుంచి తీసుకుని రాబడిన ప్రజలు, ఇశ్రాయేలుగా మరి మార్చబడినటువంటి ఆ జనాంగము, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన ఆ జనాంగము ఒక ద్రాక్ష తోటగా ఉంది. అది విస్తరించేదిగా, వ్యాపించేదిగా ఉన్నది. అంతేకాదు ఆయన కోరుకున్నటువంటి ఆ తోటగా ఉన్నది. అది శ్రేష్టమైన స్థలములో నాటబడి ఉన్నది. మరి అది ఎంతగానో మరి ఆ యొక్క తండ్రి వ్యవసాయకుడు నుండి ఏం చేశాడంట? మరి బాగా తవ్వి రాళ్ళను ఏరి అందులో ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. మరి ఇట్టి విధంగా ఎవరని చూస్తే గనక ఇవి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఆయనకి ఇష్టమైన వనము, ఇశ్రాయేలు వంశము ఆయన యొక్క ద్రాక్ష తోటని రాస్తున్నాడు. హల్లెలూయా కదా. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి మరి యొక్క వ్యవసాయకుడు అంటే గనక ఇక్కడ రాయబడిన మాట, ఆ వ్యవసాయకుడు ఏమేమి చేశాడు, ఎలాగున ఈ తీగలను నాటాడు, ఎలాగున వాటి పోషణ గురించి శ్రద్ధ తీసుకున్నాడు, ఎలాగున మరి అది తవ్వి అందులో ఉన్న వాటన్నిటిని మరి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని తీసివేసి ఎలాగున ఆ ద్రాక్ష తోటను ఎలాగున వృద్ధి చేశాడనేది మరి ఇక్కడ మనము మరి ప్రభు ఆ మాటలను వారికి అర్థం చేస్తున్నట్లుగా చూడవచ్చు. అంటే ఈ ద్రాక్ష తోట మరి మెయింటైన్ చేసే వ్యక్తి, వాటికి నీరు పోయటం అంటే వాటికి వచ్చే వ్యాధులు కదా. కొన్నిసార్లు మరి మొక్కలు ఎండిపోతా ఉంటాయి, కారణం ఏంటో అర్థం కాదు. చక్కగా నీళ్లు పోసినా కూడా అవి ఎండిపోతా ఉంటాయి. వాటికి మరి కొన్నిసార్లు పెస్టిసైడ్స్ మనం చల్లాల్సి వస్తుంది, కొన్ని మందులు వేయాల్సి వస్తుంది. ఆ వ్యాధుల నుంచి వాటికి మనం రక్షణ కల్పించాల్సి ఉంటది. అంటే విశ్వాసుల జీవితంలో తండ్రి యొక్క ప్రమేయం గురించి కూడా ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. తండ్రి ఆ యొక్క వ్యవసాయకుడు గుండి తన సార్వభౌమత్వాన్ని చూపిస్తూ ఆ కొమ్మలు ఎలాగునవి మరి ఫలవంతవరంగా మార్చాలో మరి అటువంటి మాటలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా ఆ ద్రాక్షవల్లిని పోలుస్తూ ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఎలాగున మలుచుకుంటూ వస్తున్నాడు, వారిని ఎలాగున మరి ముందుకు కొనసాగింప చేస్తున్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథకర్త 27వ అధ్యాయము 2, 3లో కూడా అంటాడు, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును,
దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎలా కాపాడాడండి? పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా మరి కాపాడాడు ఆయన. మరి ఎంత మరి గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా వారిని మోసుకొచ్చాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగున భద్రపరుస్తూ అలాగున వారిని భద్రపరుచుకుంటూ వచ్చాడు కదా. ప్రతి నిమిషము దానిని కాపు కాయచున్నాను, మరి దానికి నీరు కట్టుచున్నాను. ఇంకేం చేస్తున్నాడు? దాని మీదికి ఎవరు రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఈ యొక్క ఫలాలు వచ్చిన తర్వాత, ఆ యొక్క కాయలు కాయటం మొదలు పెట్టిన తర్వాత, ఇంకొంచెం అవి రైపన్కి వచ్చేటప్పటికి ఉడతలు బయలుదేరుతాయండి, పక్షులు వస్తాయండి. ఆ పక్షులు వచ్చి వాటన్నిటిని కొట్టేస్తా ఉంటాయి. చక్కగా అసలే పండుద్దులే చెట్టు కాయ మరి పచ్చగా ఉంది లేకుంటే పచ్చిగా ఉందని చెప్పేసి చెట్టు మీద ఉంచేసామా, ఇంక ఈ యొక్క ఉడతలు ఊరుకోవు, పక్షులు ఊరుకోవు. చక్కగా వాటిని పొడుచుకొని తింటాం, లేకుంటే వాటిని కొరికేయటం, పాడు చేయటం చూస్తా ఉంటే, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంట? ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. అబ్బా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత భద్రంగా కాపాడుతూ వస్తున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ద్రాక్ష చెట్టు మరి ఆ యొక్క గురించి, అంటుగట్టబడిన స్థితి గురించి ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలము. ఇక్కడ మరి 2వ వచనంలో మనము చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎలాగున ఉండాలి, ఈ యొక్క మరి వారు ద్రాక్ష తోటగానే ఉన్నారు, మరి వాళ్ళు ఎలా జీవించాలంటే 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. కదా, ఇశ్రాయేలుకి బోల్డని ఆజ్ఞలు, కట్టడలు, చట్టాలు అవన్నీ ఏర్పరిచి, ఇదిగో మీరు ఇలా జీవించాలి, ఇలాగున నన్ను పూజించాలి, ఇలాగున మీరు మరి పొరుగువాని కీడు చేయకూడదు, చాలా మరి ఆజ్ఞలు రూపంలో ప్రభు ఇశ్రాయేలుకి చెప్పాడు. అనేకమైన వాటిని ఆయన బోధిస్తూ బోధిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఆ ప్రయాణంలో కొనసాగింప చేశాడు. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును కదా. ఆయన ఉద్దేశం ఏంటి? ఆ యొక్క కనానులో వారు ప్రవేశించి ఇక్కడ సమృద్ధి అయిన జీవితం జీవించాలి. అదేంటది? అది రాళ్ళు కలిగిన ప్రదేశము, అదే ఆకాశ జలమును తాగే ప్రదేశం, అది ఎల్లప్పుడూ సమృద్ధి అయిన ప్రదేశం. అది అక్కడ చక్కగా అనేకమైన లోహాలు ఉన్నాయి. అక్కడ మరి అనేక విధాలైన శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశమైనది. అక్కడ వారు సమృద్ధిగా జీవించాలి. అంతేకాదు, ఫలభరితంగా వాళ్ళు జీవించాలి. ఆ జీవించకపోతే ఏమైపోతారు? ఆ ఫలింపని తీగే మరి ఎక్కువగా ఫలింపలేవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను కదా. మరి ఆ ఫలాలు ఇవ్వటానికి ఇష్టపడకపోతే ఆయన కట్ ఆఫ్ చేస్తాడండి. ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఏముంటదంటే, హీ కట్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ ఇన్ ద విచ్ ఈజ్ నాట్ బేరింగ్ ఫ్రూట్. హల్లెలూయా. కట్ ఆఫ్, తర్వాత కత్తిరించి పడేస్తాడంట, అంతే కదా. ఆయనలో మనము మరి సమృద్ధిగా జీవం పొందుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశము. ఆ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా, నేను గొర్రెలకు జీవమిచ్చుటకును సమృద్ధి అయిన జీవమిచ్చుటకును వచ్చి ఉన్నానంటే, ఈ సమృద్ధి కలిగిన ఆత్మ నింపుదల మనం కలిగి ఉండాలని, ఆత్మలో ఫలాలు ఫలించే వారు ఉండాలని ఇక్కడ దేవుని ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. మరి ఈ యొక్క ఈ ద్రాక్ష తోట, ఈ ద్రాక్షవల్లి మరి అట్టి విధంగా ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎల్లప్పుడూ కూడా మరి ఆయనలో అంటు కట్టిబడి ఉండాలి, ఆయనలో ఫలించే వారుగా ఉండాలి కదా. ఇశ్రాయేలు ఏమైపోయారు పాపం? 40 సంవత్సరాలు అరణ్యములోనే అక్కడే తిరిగలాడారు. ఏమైపోయారు? ఆ తరము వారందరూ కూడా రాలిపోయారు. కేవలము కాలేబు మరి
యెహోషువ మాత్రమే ఆ తరానికి సంబంధించిన వారిలో మరి వారు ముందుకు కొనసాగారు గాని మిగతా అందరూ కూడా కదా మరి మోషేతో సహా అందరూ కూడా దేవునికి అవిధేయులై ఏదో ఒక విధంగా దేవునికి కోపం తెప్పించిన వారే, గొణిగిన వారే, సడిగిన వారే, దేవుని మాటకు విధేయులు కాని వారే చేసిన దానికి ఏమైపోయారు? నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. క్రైస్తవ జీవితంలో కూడా ఇది మనం గమనించాలండి. కొన్నిసార్లు మనలో అభివృద్ధి ఆగిపోద్ది. కారణం ఏంటి? మనము ఆ యొక్క లోబడని స్థితిలో ఉన్నాం. ఫలింపని ప్రతి తీగ ఆ యొక్క ద్రాక్షావల్లి ఒక చెట్టుగా ఉంది. దానిలోంచి ఆ బ్రాంచెస్, ఆ కొమ్మలన్నీ కూడా విస్తారంగా పాకుతా ఉంటాయి. ఎప్పుడైనా పాకే చెట్టుని ఎప్పుడైనా ఇంట్లో నాటారా? ఒక తీగలు కలిగినటువంటి తీగ గాని, ఆ యొక్క దొండ తీగ గాని, అవి ఎన్ని వచ్చేస్తాయి అంటే తీగలు అసలు అవి చక్కగా ఒక సొరద చెట్టు వేసిన అసలు మనం చూస్తుండగానే ఆ యొక్క తీగలన్నీ ఎంత అద్భుతంగా వచ్చేస్తాయనండి. అసలు ఎంత చక్కగా స్ప్రెడ్ అయిపోతా ఉంటాయి అంటే దాని మూలం ఒకటి ఉంది, చెట్టు ఒకటి ఉంది కదా. ఆ మొద్దు లాంటిది ఒకటి ఫస్ట్ ఒక మనం వేసిన విత్తనంలో నుంచి ఒక మొలక లాంటిది బయటకు వస్తది. అక్కడ నుంచి ఆ బ్రాంచెస్ అన్ని ఎంత విస్తారంగా పాకిపోతాయో ఆ తర్వాత వాటికి పూలు వస్తాయి, పూలు కాయలుగా మారుతాయి, పండ్లుగా చేయబడతాయి. నిజంగా ఆ ప్రక్రియ, ఆ యొక్క మొక్కలు ఎదిగే విధానము, ఆ తీగలు మరి విస్తరించే విధానము, వాటికి కలిగే ఫలాలను చూస్తే ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఒక మొక్క ఇది పండు వచ్చినా కూడా బా దీనికి కాయ కాసిందని చెప్పేసి ఒక కాయ కాసిన చాలా సంతోషం అనిపిస్తుంది. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. కొన్నిసార్లు తీగలను మరి అవి ఫలించకుండా అంతే ఉంటే ఏం చేస్తాం? ఇన్ని రోజులు అవి పెట్టుకుంటాం, వాటిని తీసి కట్ చేసి పడేస్తా ఉంటాం. ఇక్కడ ఆత్మలో మనం ఫలించాలనేది ఈ తీగలు విశ్వాసులకు ప్రతీకగా, వారు ద్రాక్షవల్లితో తమకున్న అనుబంధానికి రుజువుగా ఫలాలను ఇవ్వాలని ఇక్కడ దేవుని ఉద్దేశం అనేది. అంటే ఫలించుట అనేది వారి క్రీస్తుతో వారికి కలిగిన సంబంధము రుజువుగా ఆ యొక్క విశ్వాసులలో ఈ ఫలాలు కనిపించాలని మరి ఇక్కడ ప్రభు ఉద్దేశం అనేది. ఫలభరితమైనది, ఫలాలు రావటం అంటే అర్థమైనది ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఒక మరి ఆ యొక్క జీవం పొందుకున్న దానికి మరి సంకేతంగా ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. జీవంతో నింపు కదా. ఆ మొక్కలో మనకు కనిపించదు కానీ మొక్కలో ప్రాణం ఉంది. మరి శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు మొక్కలో కూడా ప్రాణం ఉంది. అది కూడా స్పందిస్తుంది, గాలికి స్పందిస్తుంది, ఊగుతా ఉంటది. ఆ చెట్లు మరి చక్కగా మరి ఆ పాటలు పాడుతున్నట్లుగా ఆహ్లాదంగా మరి ఆ గాలి వచ్చినప్పుడు ఊగుతా ఉంటాయి. మరి అవి కూడా మాధుర్యంతో నిండినట్లు అవుతా ఉంటాయి. ఫలభరితమైన ఆ జీవితము, ఒక ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి, ఒక తేజస్సుతో ఉన్న సంకేతానికి మనము చూడొచ్చు. ఈ కత్తిరింపు పాత్ర మనము చూస్తే పనికిరాని తీగలను ఆయనే తీసివేయును. ప్రతి తీగను ఆయనే తీసి పారవేయును. ఎవరైతే ద్రాక్ష తోట యజమానుడుగా ఆ ద్రాక్ష తోటను కాస్తూ పెంచుతూ మరి దాని అభివృద్ధిలో, సంరక్షణలో, మరి అది మరి ఎదుగుటలో, ఆ మొక్కలన్నీ ఎదుగుటలో ఎవరు బాధ్యత వహించాడో ఆయన ఆ ఫలించటానికి ఆయన ప్రయాస పడతాడు కదా. మరి అది ఫలించకపోతే ఏం చేస్తారు? వాటిని కత్తిరించాలి. ఆ కత్తిరింపు అనేది మరి బాధాకరమైనది. మన జీవితాల్లో కూడా చాలా సార్లు దేవుడు కొన్ని కటాఫ్ చేస్తాడండి. కొన్ని మన ఇష్టాలు, కొన్ని మనకై మనం పెట్టుకునే కొన్ని విషయాలు కటాఫ్ చేస్తా ఉంటాడు. మనం చాలా వాటిని కోరుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, అమ్మ నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని. వాటన్నిటిని ప్రభు కట్ ఆఫ్ చేస్తా ఉంటాడు. ఎప్పుడైనా గులాబీ మొక్కను చూసారా? దాన్ని ఆ పూలు పూసినా దాన్ని ప్రూన్ చేయాలి, కత్తిరించాలి. కత్తిరించకపోతే మళ్ళీ పూలు రావు. మరి అట్టి విధంగా మనలో ఫలాలు రావాలంటే ఆ పనికి రాని స్థితి అంతా తీసివేయబడాలి. అంటే ఆధ్యాత్మిక పెరుగుదలకు ఎక్కడెక్కడ ఆటంకం మనలో ఉందో వాటినన్నిటినీ అభివృద్ధి చెందనీయకుండా ఏది మన ఆత్మలో శరీర కార్యాల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మనం కట్ ఆఫ్ చేయగలగాలి. హృదయంలో ఏముంటదండి? కోపము, ద్వేషము, అసూయ, ఇంకా రకరకాలవన్నీ కూడా మన హృదయంలోని
క్షిప్తమై ఉంటాయి. పైగా మనం చాలా వ్యక్తిగా చాలా పాలిష్డ్గా ఉంటాం, కానీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడతా ఉంటది, వాట్ వీఆర్ అనేది బయటపడతా ఉంటది. అంటే ఇవన్నీ కూడా ఈ మనిషిని ఏలుతూ, ఈ శరీర కార్యాలు మనిషిని ఏలుతూ, లోపల తినే ఆహారం కాదు గాని లోపల ఆత్మలో నుంచి ఆ నిబిడీకృతమైనటువంటి ఆ హృదయపు ఆలోచన నుంచి నిబిడీకృతమైన గుణ లక్షణాలన్నీ బయటకు వస్తే వాటిని ఏం చేయాలి, మనం కట్ ఆఫ్ చేయగలగాలి కదా. కొన్నిసార్లు ఈ కత్తిరింపులు మరి చాలా బాధాకరంగా ఉంటాయి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎట్లా తీసి పారవేస్తాడు? మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఒక బ్రాంచ్ ఎండిపోతా ఉంది, ఎండిపోయే దాన్ని అక్కడ అంతవరకు కట్ చేసి తీసేయాలి. లేకపోతే ఈ పక్కన ఉన్న దాన్ని కూడా ఎండిపోయినది చుట్టుకొని ఇది కూడా ఎండిపోవటానికి ప్రారంభించుద్ది. కనుక ఆ ఎండిపోయిన స్థితిలో అభివృద్ధి చెందకుండా ఏ ఏరియాలో మన జీవితం ఉందో అక్కడ మనము సరి చేసుకో బద్దులమై ఉన్నాము అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే తన విశ్వాసులు అనేవాళ్ళు, లేకుంటే తన శిష్యులు అనేవాళ్ళు ఎల్లప్పుడూ ఫలించేవారు ఉండాలని దేవుని ఉద్దేశము. ఎవరు కూడా ఫలాలు లేకుండా మరి ఉండటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలిస్తూ అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని మరి ప్రభు యొక్క ఉద్దేశం అనేది. ఫలభరితం అనేది నిజంగా అది ఫలాలు లేకపోతే ఆ చెట్టు పెట్టుకొని వేస్ట్. మేము కూడా ఒక చెట్టు ఏదో వేసాం, రైస్ వేసాం, 2-3 సంవత్సరాలు అయినా కూడా దానికి కాయలు రావట్లేదు. అబ్బా, ఈ చెట్టు ఏమో ఇంత పెద్దగా అయిపోయింది, దానికి కాయలు రావట్లేదు అని చూస్తే తర్వాత మరి దానికి కారణం ఏంటో తెలిసింది. దానికంటే కొన్ని ఘాట్లు పెట్టాలంట. ఉసిరి చెట్టు వేసాం, అది దానికి పెడితే ఈ యొక్క సంవత్సరం కొన్ని కాయలు కాస్తుంది. అసలు దానికి అసలు 3 సంవత్సరాల నుంచి కాయలు లేవు. మాకు అర్థమే కావటం ఎందుకు ఇంత పెద్ద చెట్టు అయిపోయిందో అది కాయలు కాయటం లేదు. దానికి కొన్ని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టడం, కొన్ని పెద్దగా పెరిగిన కొమ్మలకు మరి నరికి వేయటం, ఇవన్నీ మీరు చేస్తే అది వాళ్ళు చక్కగా గుబురొచ్చి మరలా అందులో నుంచి ఫలాలు వస్తాయి అని చెప్పారు ఎవరు. అంటే ఈ ఫలాలు ఫలించకుండా ఉండటానికి ఏదో ఒకటి మన ఆత్మీయ జీవితానికి మరి అడ్డుపడతా ఉందన్నమాట కదా. ఈ ఫలించకపోవటం అనేది మరి దేవునికి అయిష్టమైన కార్యం అండి. అంటే మనం ఎల్లప్పుడూ ఫలించేవారు. ఎందుకు? మన ఫలాలను బట్టి దేవుడు ఎవరో మహిమపరచబడతాడు గనక. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, మరి కాని చెట్టు మరి మంచి ఫలములు అంటే ఏదో ఒక ఫలము, ఏదో ఒక అవుట్పుట్ బయటికి రావాలి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మనలో మంచి పండ్లు ఉన్నాయా, చెడ్డ పండ్లు ఉన్నాయని మనలో నుంచి వచ్చే ఆ గుణ లక్షణాన్ని బట్టి మనుషులు మన తెలుసుకుంటారు. అంటే ఫలాలు ఫలించేవారు ఉండాలి. అంటే మంచి కాబట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అంటే మన యొక్క శిష్యరికం, మన యొక్క విశ్వాస జీవితం అంటే రుజువుగా ఫలాలను ఫలించేవారు ఉండాలని మరి ఇక్కడ కోరుకుంటున్నాడు. మరి యొక్క కత్తిరింపు చూస్తే గనక దేవుడు తనలో మనం పాలి భాగస్థులు కావాలని, మనలో నవలక్షణాలన్నీ తీసివేయాలని మనను ఒక శిక్షిస్తూ శిక్షణలోకి తోడుకొని వెళుతున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మరి ప్రభు మరి అక్కడ మరి ఒక కుమారుడితో మాట్లాడుతున్నట్లుగా కుమారుడిని తండ్రి ఎలాగున శిక్షిస్తాడు, అట్టి విధంగా మరి విశ్వాసమైన మనమందరం కూడా ఈ యొక్క శిక్ష శిక్షింపబడటం కాదు గాని శిక్షణలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షణ తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన ప్రతి కుమారుని శిక్షించి మరి ప్రతి కుమారుని దండించును. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. మీ దేవుడు మిమ్మలను కుమారులుగా మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. మరి ఇట్టి విధంగా మిమ్మల్ని శిక్షించడానికి కారణం ఏంటంటే 12:10 అంటాడు, మరి తన పరిశుద్ధతలో పాలు పొందవలనని
మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న దెబ్బలు పడతా ఉంటాయి కదా, చురుకులేస్తా ఉంటాడు దేవుడు. అప్పుడప్పుడు నా జీవితంలో నాకు చాలా విధంగా దేవుడు మరి ఇటు విధంగా నన్ను ప్రూన్ చేస్తూ వస్తాడండి, నన్ను కత్తిరిస్తా వస్తాడు. నాకు మరి ఆ యొక్క మరి ఆ చిన్న చిన్న హెచ్చరికలు చేస్తా వస్తాడు, కొన్నిటి కట్ ఆఫ్ చేస్తాడు. నాలో నుంచి కొన్ని అవలక్షణాలు ఏమైనా ఉంటే వాటిని కట్ ఆఫ్ చేస్తాడు. శిక్ష నిజంగా లిటరల్ గా నాకు దెబ్బలు కూడా వేస్తాడు. ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయిపోద్ది. అప్పుడు అక్కడ నిలబడి ఎందుకు ఈ దెబ్బ తగిలింది, తలకి ఎక్కడన్నా హఠాత్తుగా అలాగ దెబ్బ తగులుద్ది, లేదా మోచేయికి ఎక్కడన్నా దెబ్బ తగులుద్ది కదా. ఇటువంటి చిన్న చిన్నవన్నీ జరుగుతా ఉంటాయి. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏ కారణం ఉండదు అక్కడ. అప్పుడు అక్కడ నిలబడి వాట్ ఈస్ ద రాంగ్ థింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్ అని అక్కడ నిలబడి ఆలోచించడానికి అంటే అవన్నీ కూడా దేవుడు కొట్టే చిన్న చిన్న దెబ్బలు అనమాట. మనం కూడా పిల్లల్ని మందలిస్తూ గట్టిగా కొట్టకుండా చిన్న చిన్న దెబ్బలు వేస్తాం. తల మీద ఒక చిన్న దెబ్బ వేయటమో, వీపు మీద ఒక దెబ్బ వేయటమో ఏదో చేస్తాం కదా పిల్లల్ని పెంచే ప్రక్రియలో. ఈ విధంగా ప్రభు మనలోని ఆ పనికిరాని తీగలన్నిటినీ కట్ చేస్తున్నాడండి. ఇదేంటంటే ట్రైనింగ్ పీరియడ్. ఎందుకు? మనం ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము కదా, దీర్ఘశాంతం అనే ఫలం మనం ఫలించాలి. ఈ ఫలాలు ఫలించకపోతే క్రీస్తుని మనం ప్రతిబింబించలేము కదా. అందుకని ఫలించాలని ఆ యొక్క అడ్డుగున్న వాటన్నిటిని, మనలో ఉన్న అవలక్షణాలన్నిటిని ఆయన కట్ ఆఫ్ చేస్తుంటాడు. హల్లెలూయా. శిక్ష రూపంలో శిక్షణ మనకిస్తున్నాడండి. ఫలించని ప్రతి కొమ్మను, ప్రతి తీగను తీసివేస్తాడంటే ఈ యొక్క ద్రాక్షవల్లి అనేది, అందులో ఉన్న తీగలు అనేవి బాగా ఫలించాలని దేవుని ఉద్దేశం. స్ప్రెడ్ కావాలి, ఒట్టిగా తీగలు వస్తే సరిపోదు. అందులో నుంచి ఆ యొక్క మరి ఆ యొక్క ఫలించేటువంటి ఆ యొక్క మరి ఆ ఫలాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందును బట్టి మనందరిని కూడా ప్రూన్ చేస్తా ఉన్నాడు ఆయన. మంచి ఫలాలు ఫలించేవారుగా మన ఫలాల ద్వారా మరి ప్రపంచానికి మనం ఏమై ఉన్నామనేది బయలుపరచబడులాగట ప్రభు మనలను మరి మరి ఆ యొక్క అట్టి విధంగా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని కూడా ఆయన కత్తిరించి వేస్తా ఉన్నాడు. కనుక మనము ప్రభు ఏదే విధంగా మన జీవితంలో అతని ఆత్మ అభిషేకాన్ని మన మీద కుమ్మరింప చేసి మనలో అది నీరుగా ఒక ప్రవాహంగా కదా, ఆ మొక్కకి కావలసిన జీవంగా కదా, ఎండ సూర్యరశ్మి కావాలి మొక్కకి, కింద నీళ్లు మనం పోయాలి కదా. ఎండ లేకపోతే కూడా మొక్కలు ఎదగవు. అవి ఆ కిరణజన్య సంయోగక్రియ అని ఒకటేదో ఉంటది, క్లోరోఫిల్ అనేది ఒకటేదో ఉంటది, అది అందులో రావాలి. లేకపోతే మొక్కలు ఆ గ్రీనరీ రావటానికి అది ఉంటేనే, ఆ ఎండ పడితేనే అందులో ఆ ప్రక్రియ జరగదు, ఆ మొక్కలలో ఆ జీవక్రియ జరగదు. కింద నీరు పోయకపోతే కూడా మొక్కలు ఎండిపోతాయి కదా. అట్టి విధంగా ప్రభువులో ఉన్న సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటూ ఫలాలిచ్చే వారిగా మార్చబడటానికి ప్రభు మనల్ని కట్ ఆఫ్ చేస్తూ మనల్ని ఆయనలో అంటు కట్టుకున్న వారమై, ఆయనలో మమేకమైన వారమై, ఆయన కొరకే జీవించే వారమై, ఆయన యొక్క ఆత్మ ఫలము ఫలించే వారు ఉండటానికి మరి దేవుడు మనందరినీ కూడా ట్రైన్ అప్ చేస్తా ఉన్నాడు, ట్రైన్ అప్ చేస్తున్నాడు. మనలో ఉన్న బలహీనతలన్నిటినీ జయించే విధంగా, అధిగమించే విధంగా, వాటన్నిటిని కూడా విడిచిపెట్టే విధంగా ప్రభు తన ఆత్మ ద్వారా వాటన్నిటిని కూడా మనలో నుంచి నిర్మూలన చేస్తా ఉన్నాడు. తన పరిశుద్ధతలో పాలు పొందుకునే వారుగా మనకు ఈ శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణలో మనము కొనసాగుతూ ప్రభుకిష్టులైన పాత్రలుగా, ప్రభుకు మహిమ తెచ్చు పాత్రలుగా, ప్రభు కొరకు ఫలించు వారు ఉండటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక.